హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మీకు ఎంతో హెల్దీ రెసిపీ, ఒక మంచి రెసిపీని పరిచయం చేస్తున్నా. సజ్జలు, మీకు సజ్జలు తెలుసు కదా. ఒక గ్లాస్ సజ్జలు తీసుకున్నానండి. ఇవి నానబెట్టుకోవాలి ఫస్ట్. ఇది చాలా హెల్తీ డిష్ అండి. ఒక రాత్రంతా నానబెట్టుకున్నానండి. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ బట్టి పెట్టుకుంటున్నాను. కనీసం 8 గంటలన్నా నానాలండి. నానితేనే సజ్జలు మంచిగా అవుతాయి. సజ్జలతో సంకటి తయారు చేసుకోవడం. లాస్ట్ వరకు చూడండి, ఎంత టేస్టీ హెల్దీ రెసిపీ తయారవుతుందో. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఈ డిష్. ఇంకా నెక్స్ట్ డే అండి, బాగా నానిన ఈ సజ్జలు వాటిని వడగట్టుకోవాలి. ఆ నీళ్ళు కూడా పారబోయొద్దండి. రాత్రంతా శుభ్రంగా కడుక్కొనే పెట్టుకుంటాం కదా నీళ్ళు. ఆ నీళ్ళల్లో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. అసలు సజ్జలల్లో ఉన్న పోషక విలువలు నేను లాస్ట్కి మీకు తెలియజేస్తా. మీరు అసలు పరేషాన్ అవుతారు, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆ సజ్జలలో అని. బరకగా గ్రైండ్ చేసుకున్నానండి ఆ నానిన సజ్జలను. ఇప్పుడు స్టవ్ మీద నానబెట్టిన వాటర్తో పాటు ఇంకొక గ్లాస్ వాటర్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు బరకగా పట్టిన సజ్జ పిండి కలుపుకుంటున్నాను. ఇట్లా ఉండలు కొంచెం కట్టిందండి. దాన్ని క్లియర్గా నేను ఇట్లా అనుకుంటూ ఉండలు తీసాను. మీకు కష్టం కావద్దు అనుకుంటే 1/2 గ్లాస్ వాటర్లో ఆ సజ్జ బరకగా చేసిన సజ్జలన్నీ కలుపుకొని ఇందులో పోసుకోండి. అట్లయితే గడ్డలు కట్టకుండా, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి అందులో వేసుకున్నానండి. సగం ఉడికిన తర్వాత వేయాలండి. 1 టేబుల్ స్పూను కల్లుప్పు, దొడ్డుప్పు కూడా వేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే కొంచెం కారం తగులుతుంది దానికి. ఆ ఉప్పుతో పాటు ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ, నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అండి. అది కరగలేదు, ఫ్రిడ్జ్లో ఉన్నది కాబట్టి గడ్డగా మీకు కనిపిస్తుంది. నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడాను. 1/2 టీ స్పూను గరం మసాలా అండి. గరం మసాలా అది మీ ఇష్టం అండి. నాకు కొంచెం అంటే బిర్యానీ టైప్ స్మెల్ వస్తుందని నేను వేసుకున్నాను. అది మీ ఇష్టం. నాకైతే ఇంతకుముందు చేసున్నాను, చాలా సూపర్ ఉంటుంది గరం మసాలా వేస్తే కూడా. అది మీ ఇష్టం, ఇష్టమైతే వేసుకోండి, వేయకున్నా బాగానే ఉంటుంది. ఉల్లిపాయ వాసన కొంచెం, ఎందుకంటే సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయ వేసాం కదా. చూడండి పక్కకి ఏం పెట్టుకున్నానో, దాని అంచుకి ఏం పెట్టుకోవాలనుకుంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటా. చికెన్ వండుకుంటున్నామండి. అంటే గ్రేవీ కొంచెం చిక్కగా వచ్చేటట్టు చేసుకొని, ఈ గ్రేవీతో తింటే ఉంటుంది కదండి, రెడీ అయిపోయినట్టు అండి. చల్లారితే ఇంకా కొంచెం గట్టి పడుతుంది అది. చికెన్ గ్రేవీతో దీన్ని తినండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. దీంట్లో ఈ సజ్జ అన్నంలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయి, ఎంత ప్రయోజనం చేకూరుతుంది అనేది మీకు చెప్తాను నేను. ఈ సజ్జల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి, జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది, శరీరాన్ని చలువ చేస్తుంది, రక్తంలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది, కండరాలకు ఎక్కువ శక్తినిస్తుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడానికి ఉపయోగపడుతుంది, ఉదరకోశ సమస్యలను రాకుండా కాపాడుతుంది, ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. చూసారా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. నవ్వేడేస్లో లావు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. అంతకంటే కమ్మగా ఆరోగ్యంగా ఉండే ఈ సజ్జలతో ఈ సంకటి విత్ చికెన్ ఆర్ వెజిటేరియన్ ప్రియులైతే టమాటా చట్నీ, లేదంటే ఉట్టిది కూడా నేను చేసిన ప్రకారం కొన్ని కూరగాయల ముక్కలు వేసుకొని చేసుకోండి. సూపర్ వంట పరిచయం చేశాను కదా. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి.